హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 4th నుంచి 10th జనవరి వరకు 29th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టార్టప్ ఇండియా గురించి, రెండవది ప్రవాసీ భారతీయ దివస్ గురించి, మూడవది జల్ జీవన్ మిషన్ గురించి, నాలుగవది 75th నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్ గురించి, ఐదవది మోదీ గవర్నమెంట్ స్పెషల్ రిలేషన్ విత్ సిక్స్ గురించి, ఆరవది ట్రాన్స్ఫార్మింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్కీమ్ గురించి, ఏడవది రేవారీ మదర్ సెక్షన్ ఆఫ్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గురించి, ఎనిమిదవది రెన్యూవబుల్ ఎనర్జీ గురించి, తొమ్మిదవది కొచ్చి మంగళూరు న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ గురించి, పదవది హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ గురించి, 11వది సిఈపిఐ సెంట్రలైజ్డ్ నెట్వర్క్ ల్యాబ్ గురించి, 12వది సాగర్మాలా సీ ప్లేన్ సర్వీసెస్ గురించి, 13 జైకోవ్ డి గురించి, 14వది ఇండియా మంగోలియా రిలేషన్స్ గురించి, 15వది 7th ట్రేడ్ పాలసీ రివ్యూ ఆఫ్ ఇండియా WTO గురించి, 16వది లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఇన్ ఇండియా గురించి, చివరిగా 17వది రైల్వేస్లోని ఫ్రైట్ బిజినెస్ డెవలప్మెంట్ పోర్టల్ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నాస్కామ్ రిపోర్ట్ 2020 గురించి. ఇండియన్ టెక్నాలజీ స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్నది 2020లో ఎలా ఉంది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి చూడండి. 11,000 నుంచి 12,500 స్టార్టప్స్ 2015 నుంచి 2020 సంవత్సరంలో రావటం జరిగింది. వీటిలో ప్రతి సంవత్సరం 8 నుంచి 10% గ్రోత్ అనేది కనబరుస్తూ ఉన్నాయి. అలాగే 2020 సంవత్సరంలో 1,600కు పైగా స్టార్టప్స్ అనేవి రావటం జరిగింది. అలాగే 12 యూనికార్న్ స్టార్టప్స్. యూనికార్న్స్ అంటే ఏంటి? 1 బిలియన్ వాల్యుయేషన్, 1 బిలియన్ కన్నా వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నటువంటి స్టార్టప్స్ని మనం యూనికార్న్స్ అనేసి అంటాము. 2020లో అలాంటి యూనికార్న్స్ 12 వచ్చాయి. దాంతో టోటల్ 38 యూనికార్న్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇండియా అన్నది ఇలా యూనికార్న్స్ని యాడ్ చేయటంలో సెకండ్ హైయెస్ట్ నెంబర్గా ఉంది 2020లో. ఫస్ట్ నెంబర్లో USA అనేది ఉంది. ఈ స్టార్టప్స్ వల్ల 2020 సంవత్సరంలో టోటల్ ఫండింగ్ అనేది $3.5 బిలియన్ అనేవి వచ్చింది. అంతేకాకుండా డీప్ టెక్నాలజీకి సంబంధించి 19% షేరింగ్ అనేది ఈ స్టార్టప్స్కే ఉంది. అంటే AI కావచ్చు, బ్లాక్ చైన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బిగ్ డేటా అనలిటిక్స్ ఇలాంటి వాటన్నింటిలో 19% షేర్ అనేది స్టార్టప్స్తోనే ఉంది. 2021 డిసెంబర్ కల్లా ఇండియాలో 50+ యూనికార్న్స్ అనేవి ఉంటాయి అనేసి చెప్పటం జరిగింది. అలాగే మర్జర్స్, అక్విజిషన్ వీటి ద్వారా ఈ స్టార్టప్స్ అనేవి యాక్సలరేట్ అవుతాయి 2021లో. అంతేకాకుండా ఫినాన్షియల్ ఇయర్ 2021 మరియు 2022కి సంబంధించి IPO పైప్లైన్ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అనేసి అంటాం. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ద్వారా కూడా స్టార్టప్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయి అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్నది ప్రతి సంవత్సరం 40 నుంచి 45% గ్రోత్ రేట్ అనేది చూపిస్తుంది అనేసి చెప్పటం జరిగింది. అలాగే ఇన్ఫోసిస్ డిజిటల్ రాడార్ రిపోర్ట్ 2020 ప్రకారం 2018లో 34%గా ఉన్నటువంటి డిజిటల్ మెచ్యూరిటీ అన్నది 55%గా మారింది ఇప్పుడు. అంతేకాకుండా 2020 నాటికి ఇండియాలో 750 మిలియన్ ప్లస్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా మన ఇండియన్ స్టార్టప్స్కి గ్రోత్ని ఇవ్వటం కోసం ఆత్మనిర్భర్ భారత్ అనేసి, వోకల్ ఫర్ లోకల్ అనేసి వీటి ద్వారా మార్కెట్ సపోర్ట్ని ఇవ్వటం, దాని ద్వారా స్టార్టప్స్ యొక్క గ్రోత్కి ఉపయోగపడ్డాయి. దీనికి సంబంధించి స్టార్టప్ ఇండియా, ఇక్కడ స్టార్టప్ ఇండియా అనేసి కనపడుతుంది కదా. ఈ స్టార్టప్ ఇండియా అనేది ఏంటి? మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ఆగస్టు 15వ తేదీన న్యూఢిల్లీలో ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు స్టార్టప్ ఇండియా అన్నది ఒక క్యాంపెయిన్ని తీసుకొస్తాము అనేసి చెప్పటం జరిగింది. ఈ విధంగా జనవరి 16, 2016వ సంవత్సరంలో ఈ స్టార్టప్ ఇండియా అనేటటువంటి క్యాంపెయిన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే దాని కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రవాసీ భారతీయ దివాస్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 16వ ప్రవాసీ భారతీయ దివాస్ యొక్క కన్వెన్షన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ ప్రవాస భారతీయ దివాస్ అనేది ఎందుకు జరుపుకుంటామండి? ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీన దీన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. 1915వ సంవత్సరంలో జనవరి 9వ తేదీన మన మహాత్మా గాంధీ
దక్షిణాఫ్రికా నుంచి తిరిగి ముంబైకి వచ్చినటువంటి సందర్భంగా జనవరి 9వ తేదీని మనం ప్రవాస భారతీయుల దినోత్సవం లేదా ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం ఈ పీబీడీ కన్వెన్షన్ యొక్క థీమ్ వచ్చేసి కాంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల్ జీవన్ మిషన్ గురించి. ఈ జల్ జీవన్ మిషన్ కింద సేఫ్ మరియు అడక్వేట్ డ్రింకింగ్ వాటర్ని ప్రతి ఇండివిజువల్ హౌస్ హోల్డ్కి కూడా ట్యాప్ కనెక్షన్స్ ద్వారా అందజేయాలి, అది కూడా 2024 కల్లా అనేసి నిర్ణయించటం జరిగింది. దానికోసం ఈ జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని ఆగస్టు 15, 2019లో తీసుకురావటం జరిగింది. దీని కింద ఆగస్టు 2019 వరకు మొత్తం 3.23 కోట్ల రూరల్ హౌస్ హోల్డ్కి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ ఆగస్టు 2019 నుంచి ఆగస్టు 2020కి అంటే ఒక్క సంవత్సరం, ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year 3.04 crores కొత్త కనెక్షన్స్ని యాడ్ అవ్వటం జరిగిందనమాట. గోవా అన్నది 100% పైప్డ్ కనెక్షన్స్ని దాంట్లో ఉన్నటువంటి మొత్తం 27 డిస్ట్రిక్ట్స్కి, అలాగే 33,516 గ్రామ పంచాయతీస్కి, అలాగే 66,210 విలేజెస్కి మొత్తం గోవాకి జల్ జీవన్ మిషన్ కింద డ్రింకింగ్ వాటర్ సప్లై అన్నది ఇవ్వటం జరిగింది. దాంట్లో హర్ ఘర్ జల్ అంటే ప్రతి ఇంటికి నీరు అన్నది అందులో సాధించటం జరిగింది. అలాగే బీహార్, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్ మరియు నికోబార్ ఇవి కూడా 2021 కల్లా 100% కవరేజ్ని అచీవ్ చేస్తాయి అనేసి చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 75th నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్ గురించి. మెట్రాలజీ అంటే ఏంటండి? కొలతల శాస్త్రము అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ మెట్రాలజీ కాన్క్లేవ్ 75th నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్ అనేది జరిగింది. అందులో మన ప్రధాని నరేంద్ర మోదీ అడ్రస్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి కీ హైలైట్స్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏమున్నాయి చూడండి. భారతీయ నిర్దేశక్ ద్రవ్యాకి సంబంధించినటువంటి సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా మన ఇండియన్ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా CSIR NPL యొక్క నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్, దీన్ని ఉపయోగించి 1 నానో సెకండ్లోనే టైంని మెజర్ చేయగలం. దాని ద్వారా ఇండియా అన్నది సెల్ఫ్ రిలయంట్గా మారింది అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఇండియా అన్నది గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో టాప్ 50లో ఉంది. అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పబ్లికేషన్స్లో మన ఇండియా అన్నది ప్రపంచంలోనే 3వ ర్యాంక్లో ఉంది. అంతేకాకుండా మన లోకల్ ప్రోడక్ట్స్కి గ్లోబల్ ఐడెంటిటీని తీసుకొచ్చేలాగా, కన్జ్యూమర్ ఓరియంటెడ్ అప్రోచ్ని తీసుకొచ్చేలాగా మన ఇండస్ట్రీ అన్నది వెళ్తుంది అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా మన ఇండియన్ సైంటిస్టులు 2 COVID-19 వ్యాక్సిన్స్ని కనుక్కున్నారు అనేసి చెప్తూ ఉన్నారు. మేడ్ ఇన్ ఇండియా కింద తయారు చేసేటటువంటి ప్రోడక్ట్స్ గ్లోబల్ డిమాండ్కి మాత్రమే మీట్ అవ్వటం కాదు, గ్లోబల్ యాక్సెప్టెన్స్ని కూడా పొందుతున్నాయి అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిక్కులతో మోదీ గవర్నమెంట్కు ఉన్నటువంటి స్పెషల్ రిలేషన్షిప్ గురించి. దీని గురించి చెప్పాలి అంటే శ్రీ గురునానక్ దేవ్ జీ యొక్క 550వ ప్రకాష్ పర్వ్ లేదా గురునానక్ జయంతి, దీనిని మనం నవంబర్ 30వ తేదీన జరుపుకుంటూ ఉంటాము. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురునానక్ జీకి ట్రిబ్యూట్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే ఈ అకేషన్ని పురస్కరించుకుంటూ ఫినాన్స్ మినిస్ట్రీ అన్నది గోల్డ్ మరియు సిల్వర్ కాయిన్స్ని కూడా విడుదల చేయటం జరిగింది. అలాగే ఆ రోజు నేషనల్ బుక్ ట్రస్ట్ అన్నది గురునానక్ బాణీ, అలాగే సిక్యాన్ గురునానక్ దేవ్ ఇలాంటి వాటన్నింటినీ పంజాబీలో విడుదల చేయటం జరిగింది. గురునానక్ బాణీని ఉర్దూ, ఒడియా, మరాఠీ, హిందీ, అలాగే గుజరాతీ ఈ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయటం జరిగింది. ఇంకొక 15 ఇండియన్ లాంగ్వేజెస్లోకి ఈ బుక్ని కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని కూడా రీసెంట్గా ఇనాగ్రేట్ చేయటం జరిగింది. గవర్నమెంట్ 120 కోట్ల రూపాయలని ఈ కర్తార్పూర్ కారిడార్ యొక్క డెవలప్మెంట్కి వెచ్చించటం జరిగింది. ఈ కర్తార్పూర్ కారిడార్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 2019లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అలాగే పంజాబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ని ఎన్ష్యూర్ చేసేలాగా మేము చాలా చర్యలు చేపట్టాము అనేసి చెప్పటం జరిగింది. జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో ఈ జల్ జీవన్ మిషన్ కింద 22.29 లక్షల పంజాబ్ హౌస్ హోల్డ్కి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ని ఇవ్వటం జరిగింది. అలాగే 3.84 లక్షల హౌస్ హోల్డ్స్కి టాయిలెట్స్ని బిల్డ్ చేయటం జరిగింది స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద. దీంట్లో 99.8% కవరేజ్ని
కవరేజ్ అనేది చేపట్టడం జరిగింది అనేసి చెప్పారు. అంతేకాకుండా పంజాబ్లో 73 లక్షల జన్ ధన్ అకౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వీటన్నింటినీ పంజాబ్లో ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అంతేకాకుండా పంజాబ్ ఉమెన్ యొక్క వెల్ఫేర్ కోసం కూడా వర్క్ చేయటం జరిగింది. సప్లిమెంటరీ న్యూట్రిషన్ మరియు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా 41.5 లక్షల మంది బెనిఫిషరీస్ ఈ ICDS స్కీమ్ ఏదైతే ఉందో, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేసి అంటాము. ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ కింద 41.5 లక్షల మంది బెనిఫిషరీస్ ఉన్నారు అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి మాతృవందన యోజన, దీని కింద 144 కోట్ల రూపాయలని 3.25 లక్షల ఉమెన్కి కేటాయించటం జరిగింది. అంతేకాకుండా 3.66 లక్షల మంది అమ్మాయిలు ఈ స్కీమ్ కింద బెనిఫిట్ అనేది పొందటం జరిగింది. అలాగే ముద్రా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన ఏదైతే స్కీమ్ ఉందో దీని కింద 23.75 లక్షల మంది ఉమెన్ బారోవర్స్ బెనిఫిట్ అనేది పొందటం జరిగింది. అలాగే 3 ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ని, ఒకటేమో నవాన్ షహర్, ఇంకోటేమో లూథియానా, ఇంకొకటేమో బర్నాలా, ఈ మూడింట్లో 3 ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ని లాంచ్ చేయటం జరిగింది. వీటిని నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ కింద ఏర్పాటు చేయటం జరిగింది. వీటిని 2020-21 నుంచి 2023-24 సంవత్సరం వరకు 1480 కోట్ల రూపాయలతో దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. టెక్స్టైల్ సెక్టార్కి బెనిఫిట్ చేయటం కోసం యాంటీ డంపింగ్ డ్యూటీని అబాలిష్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్కీమ్ గురించి. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని చేపట్టడం కోసం ఈ ట్రాన్స్ఫార్మింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్కీమ్ని తీసుకొచ్చారు. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ని మిగిలిన ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ స్టేట్స్ మరియు యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపీట్ అయ్యేలాగా చేయటం, అలాగే స్మాల్ మరియు లార్జర్ యూనిట్స్ MSMEస్కి సంబంధించినటువంటి స్మాల్ మరియు లార్జర్ యూనిట్స్ని అట్రాక్ట్ చేయటం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే దీనికి GST లింక్డ్ ఇన్సెంటివ్స్ని వీటికి ఇస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేసేలాగా ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. 2020-21 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2036-37 సంవత్సరం వరకు మొత్తం 28,400 కోట్ల రూపాయలని దీనికోసం వెచ్చించటం జరుగుతుంది. దీని కింద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ని ఇవ్వటం జరుగుతుంది. జోన్ ఏలో ఉన్నటువంటి వాటికి 5 కోట్ల రూపాయలు, జోన్ బిలో ఉన్నటువంటి వాటికి 7.5 కోట్ల రూపాయలని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్గా ఇవ్వటం జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాటికి. అలాగే సెంట్రల్ క్యాపిటల్స్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కూడా దీనికి వర్తిస్తుంది. 6% పర్ యానం మ్యాక్సిమం 7 ఇయర్స్ వరకు 500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ సెక్టార్కి ఇవ్వటం జరుగుతుంది. అలాగే GST లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా దీని కింద ఇస్తారు. యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉంటుందో దానికి 300% ఎలిజిబుల్ వాల్యూ అనేది దానికి ఉంటుంది. అప్ టు 10 ఇయర్స్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ సెక్టార్లో ఈ ఇన్వెస్ట్మెంట్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది కూడా ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? 5% పర్ యానం అప్ టు ₹1,00,00,000 వరకు 1 crore వరకు 5% పర్ యానం అనేది ఉంటుంది. ఇది మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రైమరీ సెక్టార్లో 4.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది కలుగుతుంది. అలాగే దీని ద్వారా జాబ్ క్రియేషన్, స్కిల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎకోసిస్టంలో వస్తాయి. అంతేకాకుండా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇది మేజర్ థ్రస్ట్ లాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్లో బ్లాక్ లెవెల్ నుంచి కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. దాని ద్వారా జమ్మూ కాశ్మీర్ అనేది మిగిలిన ఇండస్ట్రియల్ డెవలప్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కాంపీట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రేవారీ మదర్ సెక్షన్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్కి సంబంధించినటువంటి రేవారీ మదర్ సెక్షన్ ఏదైతే ఉందో దానిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయటం జరిగింది. ఇది ఇండియాలోనే ఫస్ట్ డబుల్ స్టాకర్డ్ కంటైనర్ ఫ్రైట్ ట్రైన్ అన్నమాట. దీని ద్వారా గుజరాత్ అలాగే మహారాష్ట్రకి సంబంధించినటువంటి పోర్ట్స్ కనెక్టివిటీ ఫాస్టర్గా మరియు చీపర్గా అవుతుంది. అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఈ రీజియన్కి వస్తాయి అనేసి చెప్పడం జరిగింది. ఈ వెస్ట్రన్ ఫ్రైట్ కారిడార్ ఏదైతే ఉందో దీని ద్వారా హర్యానా మరియు రాజస్థాన్లో ఫార్మింగ్ బిజినెస్ అనేది ఈజీ అవుతుంది. అంతేకాకుండా గ్రోత్ సెంటర్స్లో కొత్త డెవలప్మెంట్ని తీసుకురావటానికి అలాగే డిఫరెంట్ సిటీస్లో గ్రోత్ పాయింట్స్ నెలకొల్పటానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ద్వారా మోడర్న్ ఫ్రైట్ ట్రైన్స్ని తీసుకొచ్చి దాని ద్వారా మన కంట్రీలో ర్యాపిడ్ డెవలప్మెంట్ని తీసుకురావచ్చు. కాబట్టి ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ని గేమ్ చేంజర్ ప్రాజెక్ట్గా అభివర్ణించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి. ప్రస్తుతం ఇండియా యొక్క రెన్యూవబుల్ పవర్ కెపాసిటీ అన్నది ప్రపంచంలోనే ఫోర్త్ లార్జెస్ట్గా ఉంది. ఇండియా యొక్క సోలార్ ఎనర్జీ కెపాసిటీ అన్నది లాస్ట్ 6 ఇయర్స్తో చూసుకుంటే 13 టైమ్స్ పెరిగింది. ఇండియా అన్నది గ్లోబల్ 4th మరియు 5th పొజిషన్స్ని విండ్ మరియు సోలార్ పవర్కి సంబంధించి గ్లోబల్లో 4th పొజిషన్, సోలార్ పవర్కి సంబంధించి 5th పొజిషన్ని కలిగి ఉంది. అలాగే ఓవరాల్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో 4th పొజిషన్లో ఉంది వరల్డ్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కొచ్చి మంగళూరు న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ గురించి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కొచ్చి మంగళూరు నేచురల్ గ్యాస్ పైప్లైన్ని జాతికి అంకితం చేయటం జరిగింది. గవర్నమెంట్ అన్నది 1 నేషన్ 1 గ్యాస్ గ్రిడ్ దీనిని అచీవ్ చేయటం కోసం ఒక గ్యాస్ బేస్డ్ ఎకానమీని తీసుకురావటంలో భాగంగా ఈ కొచ్చి మంగళూరు న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే 2014 సంవత్సరానికి 27 సంవత్సరాల ముందు నుంచి చూసుకుంటే కేవలం 15,000 కిలోమీటర్ల న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ని మాత్రమే బిల్డ్ చేయటం జరిగింది అన్ని సంవత్సరాల్లో. కానీ 2014 నుంచి 2020కి వచ్చేసరికి 16,000 కిలోమీటర్ల గ్యాస్ పైప్లైన్ ఇది కంప్లీట్ అవ్వబోతుంది నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో. అంటే 27 సంవత్సరాల ముందు నుంచి కేవలం 15,000 కిలోమీటర్లు న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ని బిల్డ్ చేస్తే కేవలం 2016 నుంచి 2020 వరకు ప్రస్తుతానికి ఇంకొక 16,000 కిలోమీటర్ల పైప్లైన్ అన్నది రాబోతూ ఉంది. అలాగే సిఎన్జి స్టేషన్స్, పిఎన్జి మరియు ఎల్పిజి కనెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా కిరోసిన్ యొక్క షార్టేజ్ అనేది తగ్గుతూ ఉంది. చాలా స్టేట్స్ మరియు యూటీస్ అన్నది కిరోసిన్ ఫ్రీగా డిక్లేర్ చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఇండియా యొక్క ఎనర్జీ బాస్కెట్ అన్నది 6 నుంచి 16% పెరిగింది. అలాగే రాబోయే 10 సంవత్సరాల్లో పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ అనేది 20% చేయాలి అన్నటువంటి ఒక గోల్ని మనం సెట్ చేసుకోవటం జరిగింది. ఈ కొచ్చి మంగళూరు ప్రాజెక్ట్ ఏదైతే తీసుకురాబోతున్నామో ఈ పైప్లైన్ ద్వారా ఆ 2 స్టేట్స్లో ఉన్నటువంటి పూర్, మిడిల్ క్లాస్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుతాయి, వాళ్ళ యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. ఈ పైప్లైన్ ద్వారా మ్యాంగళూరు రిఫైనరీ ఏదైతే ఉందో అందులో క్లీన్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. క్లీన్ ఎనర్జీ అన్నది మన యొక్క భవిష్యత్తుకి చాలా ఉపయోగకరం. ఈ పైప్లైన్ ద్వారా క్లీన్ ఎనర్జీ యాక్సెస్ని మనం ఇంప్రూవ్ చేయవచ్చు. అలాగే ఆత్మనిర్భర్ భారత్ కింద కర్ణాటక, కేరళ అలాగే మిగిలినటువంటి సదరన్ స్టేట్స్లో కోస్టల్ స్టేట్స్కి సంబంధించి బ్లూ ఎకానమీ డెవలప్ చేయాలి అనేసి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ని తీసుకురావటం జరిగింది. ఈ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తే ఫిషరీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. మన ఇండియా అన్నది సీ ఫుడ్ హబ్గా మారటానికి ఇది ఉపయోగపడుతుంది. సీవీడ్కి పెరుగుతున్నటువంటి డిమాండ్ దృష్ట్యా సీవీడ్ ఫార్మింగ్ వైపుగా వెళ్లేందుకు మన ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొచ్చి మంగళూరు నేచురల్ గ్యాస్ పైప్లైన్ అన్నది మొత్తం 450 కిలోమీటర్ల లెంత్ని కలిగి ఉంటుంది. అలాగే 12 MMS CMD కెపాసిటీని కలిగి ఉంటుంది. MSS CMD అంటే మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే అనేసి పిలుస్తూ ఉంటాము. గ్యాస్కి సంబంధించి మనం ఈ MMS CMD అన్నటువంటి పదాన్ని వాడుతూ ఉంటాము. ఇది 3,000 కోట్ల రూపాయల కాస్ట్తో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 12 లక్షల మ్యాన్ డేస్ ఎంప్లాయ్మెంట్ అనేది కలుగజేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ గురించి. రీసెంట్గా స్టాండింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ స్టాండింగ్ కమిటీ తన యొక్క 60th మీటింగ్ని జరుపుకోవటం జరిగింది. ఇందులో భాగంగా హ్యూమన్ మరియు వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే మన కంట్రీలో ఉందో దానికి సంబంధించి ఎలా మేనేజ్ చేయాలి ఈ హ్యూమన్ మరియు వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని అన్నటువంటి దానికి కొన్ని అడ్వైజెస్ చెప్పటం జరిగింది. ఈ మీటింగ్లో కెరాకిల్ ఇది ఒక మీడియం సైజ్డ్ వైల్డ్ క్యాట్ అనమాట. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్గా ఉందన్నమాట. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ అనేది ఉంది. దీని కింద వీటిని కన్జర్వ్ చేయటం కోసం ఫినాన్షియల్ సపోర్ట్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద అందించడం జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో
ఇది గ్రామ పంచాయతీస్ని ఎంపవర్ చేసి అడ్వైజరీ అంటే గ్రామ పంచాయతీస్ ద్వారా ప్రాబ్లమాటిక్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఈ సంవత్సరంలో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. దీని కింద వైల్డ్ యానిమల్స్ ఏవైతే ప్రాబ్లమాటిక్గా ఉంటాయో వాటిని గ్రామ పంచాయత్ డీల్ చేసేలాగా ఎంపవర్ చేయటం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా క్రాప్ కంపెన్సేషన్ ఏవైతే క్రాప్ డ్యామేజెస్ అనేవి ఉంటాయో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల వాటికి సంబంధించినటువంటి క్రాప్ కంపెన్సేషన్ని ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా చేయటం జరుగుతుంది. అలాగే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎవరైనా కూడా ఒక ఫ్యామిలీకి కానీ ఒక పర్సన్ కానీ ఎవరికైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, వాళ్ళు దాని మీద దాడి చేసినప్పుడు వితిన్ 24 అవర్స్లో వాళ్ళకి ఎక్స్గ్రేషియా అన్నది ప్రకటించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కెరాకిల్ క్యాట్ ఏదైతే ఉందో, కెరాకిల్ అనేసి పిలుస్తాము, ఇది ఒక వైల్డ్ క్యాట్ అనమాట. ఇది రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ 3 స్టేట్స్లో ఇది మనకు కనపడుతుంది. రాజస్థాన్లో దీన్ని జంగ్లీ బిలావో లేదా వైల్డ్ క్యాట్ అనేసి పిలుస్తూ ఉంటారు. గుజరాత్లో అయితే హోర్నోట్రో అని పిలుస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్లో అయితే షియా ఘోష్ అనేసి అక్కడ లోకల్ నేమ్స్ అనమాట, ఇవన్నీ ఇలా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక నాక్టర్నల్ యానిమల్, అంటే నైట్ టైం తిరిగేటటువంటి ఒక యానిమల్ అనమాట. అయితే దీనికి ఉన్నటువంటి థ్రెట్ ఏంటి, దీని యొక్క మీట్ కోసం మరియు ఫ్లెష్ కోసం వీటిని చంపేస్తూ ఉంటారు. అయితే దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ అనేది ఎలా ఉంది అనేసి మనం చూద్దాం. IUCN రెడ్ లిస్ట్లో ఇవి లీస్ట్ కన్సర్న్ యానిమల్స్గా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది 1972 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇందులో షెడ్యూల్ 1లో వీటిని చేర్చడం జరిగింది. సైట్స్ కన్వెన్షన్లో అపెండిక్స్ 1లో ఈ కెరాకిల్స్ని ఉంచటం జరిగింది. అయితే అసలు ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లేదా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు వస్తుంది? వైల్డ్ యానిమల్స్ హ్యూమన్స్ ఉన్నటువంటి ప్రదేశాల్లోకి రావటం ద్వారా పీపుల్ మీద, అలాగే యానిమల్స్ మీద కూడా, అలాగే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో హ్యాబిటాట్స్, వీటి మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. దీనికి కాజెస్ ఏంటి? పెరుగుతూ ఉన్నటువంటి అర్బనైజేషన్ అనుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ పెరుగుతూ ఉండటం వల్ల రోడ్స్, రైల్వేస్, వీటి కోసం ఫారెస్ట్ని కొట్టివేయటం, ఇలాంటి వాటి వల్ల ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్స్ వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది. అలాగే పాపులేషన్ పెరుగుతూ ఉండటం వల్ల హ్యూమన్ సెటిల్మెంట్స్ కోసం ప్రొటెక్టెడ్ ఏరియాస్ని తీసేయటం, ఎంక్రోచ్మెంట్ చేయటం, ఇలాంటి వాటన్నింటి వల్ల న్యాచురల్ రిసోర్సెస్ అన్నవి తగ్గిపోతూ ఉన్నాయి. దానివల్ల హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగిపోతూ ఉంది. అయితే దీన్ని తగ్గించడం కోసం ఏమైనా చర్యలు తీసుకున్నామా అంటే తీసుకున్నాం. రీసెంట్గా సుప్రీంకోర్టు అన్నది రైట్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేసి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఎలిఫెంట్స్ అన్నవి కీస్టోన్ స్పీషీస్గా ఉన్నాయి కాబట్టి నీలగిరి ఎలిఫెంట్ కారిడార్ అనేసి వీటిలో రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసి ఎలిఫెంట్ యొక్క ప్యాసేజ్ కోసం దారి అనేది ఉంచాలి, అక్కడ ఎవరు తిరగకూడదు అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఒడిషా గవర్నమెంట్ వచ్చేసి సీడ్ బాల్స్ని డిఫరెంట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్లో ఉంచాలి, దాని ద్వారా వైల్డ్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫుడ్ స్టాక్ అనేది లభిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వచ్చేసి బయోఫెన్సింగ్ అంటే ఏవైతే ప్లాంట్స్ కొన్ని ఏరియాస్లో పెరుగుతూ ఉంటాయో వాటికి బయోఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయాలి, దాని ద్వారా మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గుతుంది, దాని ద్వారా వైల్డ్ యానిమల్స్ రెసిడెన్షియల్ ఏరియాస్లోకి రావటం లాంటివి జరగవు అనేసి చెప్పటం జరిగింది. అలాగే 2018 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని ఆ స్టేట్ కింద ఉన్నటువంటి లిస్టెడ్ డిజాస్టర్స్తో చేర్చడం జరిగింది. దాంతో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ద్వారా వాటికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి వాళ్ళకి ఫండ్స్ ఇవ్వటం జరుగుతుంది. రీసెంట్గా వెస్టర్న్ ఘాట్స్లో ఒక కొత్త కన్జర్వేషన్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. దాని కింద ఏంటి అంటే కొన్ని ట్రాకింగ్ కాలర్స్ని కొన్ని చోట్ల ఏర్పాటు చేయటం ద్వారా SMS చిప్స్ ద్వారా ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి నియర్ బై రెసిడెంట్స్కి SMS ద్వారా వాళ్ళకి వెళ్తుందనమాట, ఈ ప్లేస్లోకి ఇవి వస్తున్నాయి ప్రస్తుతం అనేసి. అలా తీసుకురావటం వల్ల హ్యూమన్ ఎలిఫెంట్ మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం అనేది చేపట్టడం జరిగింది. ఇలా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించి రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి గవర్నమెంట్ అనేది ట్రై చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి CEPI సెంట్రలైజ్డ్ నెట్వర్క్ ల్యాబ్ గురించి. మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ CEPI కోయలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ అనేసి అంటాం. ఈ CEPIకి సంబంధించినటువంటి 7 ల్యాబ్స్ని వరల్డ్లో 7 ల్యాబ్స్ని ఒక సెంట్రలైజ్డ్ నెట్వర్క్ ల్యాబ్గా తీసుకురావటం జరిగింది. దాని యొక్క కోయలేషన్ని ఈ
యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ సిఈపిఐ సెంట్రలైజ్డ్ ల్యాబొరేటరీని ఫరీదాబాద్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేసి పిలుస్తూ ఉంటాము. టీహెచ్ఎస్డిఐ, ఇక్కడ ఉన్నటువంటి టీహెచ్ఎస్డిఐ అనేది ఫరీదాబాద్లో ఉంది. అక్కడ దీన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ టీహెచ్ఎస్డిఐ ఏదైతే ఉందో, టీహెచ్ఎస్డిఐ అంటే ఏంటండి, ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అంటాము. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిబిటి అనేసి అంటాం. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఇది పనిచేస్తుంది. ఇది ఇండియాలో కేవలం ఒక్క ల్యాబొరేటరీ మాత్రమే ఉంది. దీనికి నేషనల్ అక్రిడిషన్ బోర్డ్ అన్నది టెస్టింగ్ మరియు క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్కి సంబంధించి అక్రిడిషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ సిఈపిఐ ఏదైతే ఉందో ఇది ఒక ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్ అనమాట. పబ్లిక్, ప్రైవేట్, ఫిలాంథ్రోపిక్ అలాగే సివిల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ఇందులో పార్ట్నర్షిప్ ఉన్నాయి. దీన్ని 2017వ సంవత్సరంలో దావోస్లో లాంచ్ చేయటం జరిగింది. ఇందులో వ్యాక్సిన్స్ని డెవలప్ చేయటం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి రెండూ కలిసి ఇండ్ సిఈపిఐ అన్నటువంటి మిషన్ని తీసుకొచ్చింది. దీని కింద ఏంటి, వ్యాక్సిన్స్ని డెవలప్ చేయటం, ఏవైతే ఎపిడమిక్ పొటెన్షియల్ ఉందో ఇండియాలో అలాంటి డిసీజెస్కి వ్యాక్సిన్స్ని డెవలప్ చేయటం మరియు వాటిని స్ట్రెంథెన్ చేయటం కోసం ఈ ఇండ్ సిఈపిఐ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఇండియన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అలాగే వ్యాక్సిన్ ఇండస్ట్రీ వీటికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ని తీసుకురావటం, అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షియస్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ థ్రెట్స్ ఏవైతే మన ఇండియాలో ఉన్నాయో వాటిని అడ్రస్ చేయటం కోసం ఈ ఇండ్ సిఈపిఐ మిషన్ అనేది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాగర్మాలా సీప్లేన్ సర్వీసెస్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అన్నది ఈ సాగర్మాలా సీప్లేన్ సర్వీసెస్ని ఎయిర్ లైన్ ఆపరేటర్స్ కోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని సాగర్మాలా డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఇది ఉడాన్ అనేటటువంటి స్కీమ్ మనకు ఉంది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేసి ఈ ఉడాన్ స్కీమ్ కింద ఉన్నటువంటి రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఈ సాగర్మాల అనేటటువంటి ప్రోగ్రామ్కి యూనియన్ కేబినెట్ అన్నది 2015వ సంవత్సరంలో అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దీని ద్వారా 7,516 కిలోమీటర్ల లాంగ్ కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దాంట్లో మోడర్నైజేషన్, మెకనైజేషన్, కంప్యూటరైజేషన్ వీటిని తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని అందులో చేపట్టాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ సాగర్మాలా అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద పోర్ట్-లెడ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తారు. అందులో రోడ్, రైల్ లింకేజెస్ని తీసుకురావటం, దాంతో లాస్ట్ మైల్ కనెక్టివిటీని పోర్ట్స్కి అందించటం, అలాగే కొత్త రీజియన్స్కి డెవలప్మెంట్ లింకేజెస్ని తీసుకురావటం, మల్టీ మోడల్ కనెక్టివిటీని తీసుకురావటం అంటే రైల్స్ కావచ్చు, ఇన్లాండ్ వాటర్, కోస్టల్, రోడ్ సర్వీసెస్ ఇలాంటి వాటన్నింటినీ ఈ సాగర్మాలా అన్నటువంటి ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నవి జనరేట్ చేయొచ్చు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేయొచ్చు. దీని ద్వారా ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది సేవ్ అవుతుంది. అలాగే ఈ సాగర్మాలా సీప్లేన్ సర్వీసెస్ ద్వారా డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ హాలిడే మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా టూరిజం అనేది పెరుగుతుంది. దాని ద్వారా ఎయిర్ కనెక్టివిటీ అన్నది రిమోట్ రిలీజియస్ ప్లేసెస్ అలాగే రిమోట్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ ఎయిర్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఫాస్టర్ మరియు కంఫర్టబుల్ ట్రాన్స్పోర్టేషన్ని మన దేశవ్యాప్తంగా అందించడానికి ఈ సీప్లేన్ సర్వీసెస్ అన్నవి ఉపయోగపడతాయి. ఈ సీప్లేన్ సర్వీసెస్ అన్నవి ఎక్కడెక్కడ అందిస్తున్నారు అన్నది ఈ మ్యాప్లో మనకి తెలుస్తుందన్నమాట. అయోధ్య, శ్రీనగర్, తెహ్రీ డ్యామ్, యమునా, చండీగఢ్, లక్షద్వీప్, ఇలాగా అండమాన్ నికోబార్ ఇలాగా చాలా ప్లేసెస్లో ఈ సాగర్మాలా సీప్లేన్ సర్వీసెస్ని అందిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జైకోవ్ డి అన్నటువంటి వ్యాక్సిన్ అనమాట. ఇది మన దేశం యొక్క ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ డిఎన్ఏ వ్యాక్సిన్ అనమాట. కోవిడ్-19కి అగెనెస్ట్గా ఈ డిఎన్ఏ వ్యాక్సిన్ని జైడస్ క్యాడిలా అనేటటువంటి సంస్థ దీన్ని డెవలప్ చేస్తూ ఉంది. దీనికి DCGI డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నది ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి అప్రూవల్స్ అనేది ఇవ్వటం జరిగింది. మీకు గుర్తుంటే లాస్ట్ PIB వీడియోస్లో ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ బిగిన్ అవుతూ ఉన్నాయి అనేసి లాస్ట్ PIB
ఈ పిక్చర్ పెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెన్కా ఇది తయారు చేసినటువంటి వ్యాక్సిన్ని మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ అనేది తయారు చేస్తుంది. దాని పేరే కోవిషీల్డ్ అన్నటువంటి వ్యాక్సిన్ అనమాట. అలాగే మోడర్నా అనేది ఒక వ్యాక్సిన్ని తయారు చేస్తుంది. జైడస్ క్యాడిలా అనేది జైకోడి అనేటువంటి దాన్ని తయారు చేస్తుంది. అలాగే భారత్ బయోటెక్, హైదరాబాద్కి సంబంధించినటువంటి భారత్ బయోటెక్, అలాగే ఐసీఎంఆర్ ఇవి రెండు కలిసి కోవాక్సిన్ అన్నటువంటి టీకాని తయారు చేశాయి. దీనికి సంబంధించి వ్యాక్సిన్ టైప్ ఏంటి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. వ్యాక్సిన్ టైప్ ఏంటి, ఇక్కడ మోడర్నాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ టైప్ ఏంటి, జైడస్ క్యాడిలాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ టైప్ ఏంటి, అలాగే కోవాక్సిన్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ టైప్ ఏంటి, కోవిషీల్డ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ టైప్ ఏంటి, నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టార్ అంటే ఒక వైరల్ జీన్ని నాన్ రెప్లికేటింగ్ వైరస్లోకి ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా ఇమ్యూన్ రెస్పాన్స్ని బాడీలో యాక్టివేట్ చేయటం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని ఈ కోవిషీల్డ్ అన్నటువంటి వ్యాక్సిన్ని తయారు చేయటం జరిగింది. అదే మోడర్నా వ్యాక్సిన్ వచ్చేసి ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. జైకోవ్-డి ఈ జైడస్ క్యాడిలా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ డిఎన్ఏ వ్యాక్సిన్ అనమాట. అదే భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ ఇవి తయారు చేసినటువంటి కోవాక్సిన్ అనేది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ టైప్ ఈ కోవాక్సిన్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మంగోలియా రిలేషన్స్ గురించి. రీసెంట్గా ఇండియా మరియు మంగోలియా ఇవి రెండూ కూడా హైడ్రోకార్బన్స్ మరియు స్టీల్ సెక్టార్కి సంబంధించి బైలేటరల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేయటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఇండియా అన్నది మంగోలియాలో ఆ కంట్రీ యొక్క ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ అయినటువంటి మంగోల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్. దీనిని మేము టైమ్లీ కంప్లీషన్ అనేది చేస్తాము అనేసి ఇండియా చెప్పటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ని లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మంగోలియాలో నిర్మిస్తోంది. దీనివల్ల మంగోలియా యొక్క ఫ్యూయల్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మంగోలియాకి ఇది ఒక బ్యాక్ డ్రాప్ లాగా ఉపయోగపడుతుంది. ఇండియాకి అలాగే మంగోలియాకి 2009 సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్ ఏంటి, సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. మంగోలియాలో లార్జ్ యురేనియం డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. దానికోసం మంగోలియాతో ఇండియా అనేది ఒప్పందం చేసుకోవటం జరిగింది. అలాగే ఇండియా అన్నది మన దగ్గర మంగోలియన్ కంపెనీస్ ఏవైతే కోకింగ్ కోల్ని మన ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీకి సప్లై చేస్తూ ఉన్నాయో వాటికి మనం అలో చేస్తూ ఉన్నాము. ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా అన్నది చైనాని ఓవర్టేక్ చేస్తుంది. దేంట్లో కోకింగ్ కోల్ ఏదైతే ఉందో దీనిని మనం స్టీల్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తూ ఉంటాము. ఈ కోకింగ్ కోల్ని ఇంపోర్ట్ చేసుకోవటంలో ఇండియా అన్నది చైనాని ఓవర్టేక్ చేస్తుంది 2025 కల్లా అనేసి చెప్పటం జరిగింది. ఫర్దర్గా ఇండియా అన్నది మంగోలియన్ కంపెనీస్ ఏదైతే మినరల్స్, కోల్, స్టీల్ ఇలాంటి ఏరియాస్లో పార్ట్నర్షిప్ తీసుకోవటానికి మన ఇండియా అనేది ముందుకొస్తోంది. ఇండియాకి మరియు మంగోలియాకి హిస్టారిక్గా, డిప్లొమాటిక్గా, ఇంటర్నల్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్, డిఫెన్స్, కల్చరల్ రిలేషన్స్ ఇలా చాలా వాటిలో మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. బుద్ధిజం హిస్టారికల్గా తీసుకుంటే ఇండియా, మంగోలియా ఇవి రెండూ కూడా బుద్ధిజం ద్వారా ఇంటరాక్ట్ అయినట్టు మనకు తెలుస్తుంది. డిప్లొమాటిక్ రిలేషన్స్ చూసుకుంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 2015లో ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో పార్ట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేయటం జరిగింది. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ పరంగా చూసుకుంటే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా యొక్క మెంబర్షిప్కి పర్మనెంట్ సీట్ కావాలి యుఎన్ఎస్సిలో అనేసి మన ఇండియా కోరుతుంది కదా. మన ఇండియా మెంబర్షిప్కి మంగోలియా అనేది సపోర్ట్ చేస్తూ ఉంది. అంతేకాకుండా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లోను, ఏషియా యూరప్ మీటింగ్ వీటన్నింటిలో కూడా 2 కంట్రీస్ మెంబర్గా ఉన్నాయి. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓలో ఇండియా మెంబర్గా ఉంటే మంగోలియా అనేది అబ్జర్వర్ స్టేట్గా ఉంది. ఎకనామిక్ కోఆపరేషన్గా చూసుకుంటే 2 స్టేట్స్ మధ్య బైలేటరల్ ట్రేడ్ అనేది దాదాపు $38 మిలియన్ ఉంది 2019లో. డిఫెన్స్ కోఆపరేషన్ పరంగా చూసుకుంటే రెండింటికి మధ్య ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. జాయింట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేది ఒకటి జరుగుతుంది. దాని పేరే నొమాడిక్ ఎలిఫెంట్ అన్నది ఇండియా అలాగే మంగోలియా మధ్య 2 దేశాల మధ్య జరిగేటటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకుంటే బిష్కెక్ డిక్లరేషన్ ఇది స్నో లెపర్డ్స్కి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ అనమాట. దీంట్లో కూడా కోఆపరేషన్ అనేది ఉంది 2 దేశాలకి మధ్య. కల్చరల్గా చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నది మంగోలియన్ కన్జూర్, మనం ఇంతకుముందు పిఐబి వీడియోస్లో మనం చదువుకున్నాం మంగోలియన్ కన్జూర్ అన్నది. ఈ మంగోలియన్ కన్జూర్ అన్నది
నేషనల్ మిషన్ ఫర్ మానుస్క్రిప్ట్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని కింద ఈ మంగోలియన్ కంజూర్లో ఉన్నటువంటి 108 వాల్యూమ్స్ని కూడా రీప్రింట్ చేసేటటువంటి ప్రాజెక్ట్ని మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది టేకప్ చేయటం జరిగింది. సెంట్రల్ ఏషియాలో మంగోలియా అన్నది ఒక స్ట్రాటజిక్ పొజిషన్ అనమాట. ఇది క్రాస్ జంక్షన్ లాగా పనిచేస్తుంది సెంట్రల్ ఆసియా మరియు నార్త్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి. అంతేకాకుండా చైనా, రష్యా ఇవి కూడా మేజర్ పవర్స్గా దీని మీద యాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇండియా అన్నది మంగోలియాని గ్రీన్ జోన్గా, ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి గ్రీన్ జోన్గా కన్సిడర్ చేయటం జరిగింది. అంతేకాకుండా 2 దేశాల మధ్య ఉన్నటువంటి కామన్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడానికి కూడా ఇండియా, మంగోలియా 2 దేశాల సహకారం అవసరమవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 7th ట్రేడ్ పాలసీ రివ్యూ ఆఫ్ ఇండియా అట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. రీసెంట్గా ఇండియా యొక్క 7th ట్రేడ్ పాలసీ రివ్యూ అన్నది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద కన్క్లూడ్ చేయటం జరిగింది. ఈ ట్రేడ్ పాలసీ రివ్యూ అనేది ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మానిటరీ ఫంక్షన్లో ఇది ఒక ఇంపార్టెంట్ మెకానిజం అనమాట. దీని కింద మెంబర్ కంట్రీస్ యొక్క ట్రేడ్ అలాగే దాని యొక్క రిలేటెడ్ పాలసీస్ని ఎగ్జామైన్ చేయటం జరుగుతుంది. ఇండియా యొక్క లాస్ట్ ట్రేడ్ పాలసీ రివ్యూ అన్నది 2015వ సంవత్సరంలో జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరంలో జరిగింది. దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించి అప్రిషియేషన్స్ అలాగే కన్సర్న్స్ రెండింటిని వ్యక్తం చేయటం జరిగింది. అప్రిషియేషన్స్ ఏమేమి ఉన్నాయి? జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని 2016లో తీసుకురావటం జరిగింది, అదే ఒకటి. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి మనం ముందుకెళ్తూ ఉన్నాము, ఇది ఒక అప్రిషియేషన్. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఇండియా ఎఫర్ట్స్ బాగున్నాయి అనేసి మెచ్చుకోవటం జరిగింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ కింద ట్రేడింగ్ అక్రాస్ బార్డర్ అనేటటువంటి ఒక ఇండికేటర్లో మన ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. దానికి సంబంధించి కూడా మనకి అప్రిషియేషన్ అనేది లభించింది. అంతేకాకుండా ఇండియా అన్నది తన యొక్క ఎఫ్డిఐ రెజిమ్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క రెజిమ్, అలాగే నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ అన్నది 2016లో తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి లిబరలైజేషన్ తీసుకొచ్చినందుకు అప్రిసియేషన్ అన్నది ఇండియాకి లభించటం జరిగింది. అయితే కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఆ కన్సర్న్స్ ఏంటి? ఇండియా యొక్క ట్రేడ్ పాలసీ అన్నది లాస్ట్ టైం 2015లో రివ్యూ చేపట్టాం కదా, అప్పటికి ఇప్పటికీ ట్రేడ్ పాలసీ అనేది పెద్దగా చేంజెస్ ఏమీ రాలేదు అనేసి కన్సర్న్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇండియా అన్నది తన యొక్క ట్రేడ్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ మీద, అంటే టారిఫ్ కావచ్చు, ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ కావచ్చు, మినిమం ఇంపోర్ట్ ప్రైసెస్ కావచ్చు, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, లైసెన్సింగ్ కావచ్చు, వీటన్నింటి మీద ఎక్కువగా రిలే అవుతోంది అనేసి WTO చెప్పడం జరిగింది. అసలు WTO అన్నది ఇలాంటి ఒక ట్రేడ్ పాలసీ రివ్యూని ఎందుకు చేపట్టాలి అంటే దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్ ఉంటే దాంట్లో దాని యొక్క WTO యొక్క మెంబర్స్ ట్రేడ్ పాలసీస్లో ట్రాన్స్పరెన్సీని ఎన్హాన్స్ చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒక మెంబర్ ట్రేడ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, దానివల్ల మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనేసి ఎగ్జామైన్ చేయటం కోసం ఈ ట్రేడ్ పాలసీ రివ్యూ అన్నదాన్ని WTO చేపడుతుంది. WTOలో ఉన్నటువంటి అన్ని మెంబర్ కంట్రీస్ కూడా ఈ రివ్యూలో ఖచ్చితంగా పాల్గొంటాయి. అంటే ట్రేడ్ పాలసీ రివ్యూని ప్రతి కంట్రీకి, WTOలో ఉన్నటువంటి ప్రతి కంట్రీకి ట్రేడ్ పాలసీ రివ్యూ అన్నది చేపట్టడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఆఫ్ ఇండియా, లాసీ అనేసి మనం అంటామన్నమాట. దీనికి సంబంధించినటువంటి వేవ్ 1 రిపోర్ట్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నది రిలీజ్ చేయటం జరిగింది. ఇది ఏజింగ్ పాపులేషన్కి సంబంధించి హెల్త్ పరంగాను, ఎకనామిక్గాను, అలా సోషల్ డిటర్మినెంట్స్ ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేసి చేపట్టేటటువంటి ఒక నేషనల్ సర్వే అనమాట. ఇది ఇండియాలో ఫస్ట్, అలాగే వరల్డ్లోనే లార్జెస్ట్ ఎవర్ సర్వే అనమాట. లాంగిట్యూడినల్ డేటాబేస్లో చేపట్టినటువంటి ఒక సర్వే. దీని కింద ఓల్డర్ పాపులేషన్కి బ్రాడ్ డొమైన్స్లో, అంటే సోషల్గా, హెల్త్ పరంగా, ఎకనామిక్ వెల్బీయింగ్ పరంగా వీటికి సంబంధించి ఆ ఓల్డర్ పాపులేషన్కి పాలసీస్ మరియు ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయటం కోసం ఈ లాంగిట్యూడినల్ డేటాబేస్ అనేది ఉపయోగపడుతుంది. హెల్త్ పరంగా ఎలా డిసీజ్ బర్డన్ మరియు రిస్క్ ఫ్యాక్టర్స్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. హెల్త్ కేర్ మరియు హెల్త్ కేర్ ఫినాన్సింగ్కి ఉపయోగపడుతుంది. ఎకనామిక్ పరంగా ఇన్కమ్, వెల్త్, ఎక్స్పెండిచర్, వర్క్,
పెన్షన్, అలాగే రిటైర్మెంట్, వీటి గురించిన డేటాబేస్ అనేది అందులో ఉంటుంది. సోషల్ పరంగా అంటే ఫ్యామిలీ ఏంటి, సోషల్ నెట్వర్క్ ఎలా ఉంది, సోషల్ సెక్యూరిటీ మరియు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇలాంటి వాటన్నింటికి ఈ డేటాబేస్ అన్నది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చేపట్టినటువంటి ఈ లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఆఫ్ ఇండియా వేవ్ 1లో బేస్ లైన్ శాంపిల్స్ ద్వారా 72,250 మంది ఇండివిజువల్స్ ఎవరైతే 45 ఇయర్స్ మరియు అబోవ్ ఉంటారో వాళ్ళ యొక్క స్పౌసెస్ వాళ్ళని ఇంక్లూడ్ చేయటం జరిగింది. వాళ్ళలో 60 అండ్ అబోవ్ ఉన్నటువంటి ఓల్డ్ పర్సన్స్, అలాగే 75 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా దీంట్లో కవర్ చేయటం జరిగింది. కాకపోతే సిక్కింని మాత్రం ఇందులో ఎక్స్క్లూడ్ చేశారు. సిక్కింలో ఉన్నటువంటి మెంబర్స్కి ఇది లేదనమాట. సిక్కింని ఎక్స్క్లూడ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి, డేటా అన్నది హెల్త్కి సంబంధించి, అలాగే వాళ్ళ యొక్క సోషల్ నెట్వర్క్కి, ఫ్యామిలీ, అసెట్స్, వాళ్ళ యొక్క కన్జంప్షన్, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా డేటాని కలెక్ట్ చేయటం జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 60+ ఏజ్ ఉన్నటువంటి పాపులేషన్ మన దేశంలో 8.6% మంది ఉన్నారు. దీన్ని నిర్వహించడానికి చాలా ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందులో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ అనేసి అంటాము. దీనిని నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒక అంబ్రిల్లా ప్రోగ్రామ్గా తీసుకొచ్చాము. ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ అనేసి అంటాం, ఇది ముంబైలో ఉంది. అది అలాగే హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఇవన్నీ కూడా, అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్, ఇవన్నీ కూడా ఏజెన్సీస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ డేటాని ప్రివెంటివ్ మరియు హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఓల్డర్ పాపులేషన్ ఎవరైతే, అందులో మోస్ట్ వల్నరబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి, ఇప్పుడు COVID-19 అనేసి మనకు టీకా అనేది వస్తుందా, దాంట్లో మనకు తెలుసు 50+ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి అందులో కూడా ఎవరి హెల్త్ అయితే సివియర్గా ఉంటుందో, లేదంటే ఎవరికైతే హెల్త్ వల్నరబుల్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి ముందుగా టీకా ఇస్తారు అనేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ సందర్భంలో ఇలాంటి స్టడీస్ అన్నీ వాటికి ఉపయోగపడతాయి. దీనికోసమే లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఇన్ ఇండియా అన్నటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైల్వేస్ అన్నది గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వన్ స్టాప్ కార్గో సొల్యూషన్గా ఫ్రైట్ బిజినెస్ డెవలప్మెంట్ పోర్టల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క ఫీచర్స్ ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే దీనిని కస్టమర్ ఫస్ట్ అన్నటువంటి ప్రిన్సిపల్ ద్వారా డెవలప్ చేయటం జరిగింది. దీని ద్వారా ట్రాక్ కన్సైన్మెంట్ని ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. అలాగే ఇందులో స్మార్ట్ ఫ్రైట్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. అలాగే వివిధ సర్వీసెస్కి సంబంధించి అప్లికేషన్స్ కూడా ఇందులోనే ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.